మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు లైవ్లో. మురళి, చెప్పండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో అయితే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో అయితే మీ భూమి మీ హక్కు ఆ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి అయితే మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా భూ రికార్డులకు సంబంధించి, అలాగే రీసర్వేలో జరిగిన లోపాలకు సంబంధించి సరిచేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతుంది. ఈ రోజు సిద్ధాంతంలో అయితే సుమారు 1936 మంది రైతులకైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా రీసర్వేలో ఎల్పిఎం నెంబర్లు తేడాలు, అలాగే భూ కంతాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అటు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు, అంటే ఇంతకు ముందు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పాస్ బుక్స్ ఉండేవి, అన్నింటినీ తొలగించి ఆంధ్రప్రదేశ్ లోగో ఒకటి మాత్రమే ఉండే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ముఖ్యంగా రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇంతకు ముందు 90 సంవత్సరాల వృద్ధుడు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవాలి అని చెప్పి సోషల్ మీడియాలో వేదికగా కూడా పోస్ట్ చేసిన నేపథ్యంలో సత్యనారాయణ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అతని చిరకాల వాంఛ, అంటే 90 సంవత్సరాల వృద్ధుడి కోరిక కూడా చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కూడా సమావేశం ఉంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిద్ధాంతంలో దఫదఫాలుగా అటు రైతులని, అటు కార్యకర్తలని, నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారని చెప్పచ్చు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.